ఆస్తి తగాదాలు తలెత్తడంతో తోడబుట్టిన అన్నపైనే కక్ష పెంచుకున్నారా తమ్ముళ్ళు. తమ అన్నా వదినలను చేతబడి చేస్తూ జనాలను పిచ్చివాళ్ళని చేస్తున్నారని వీధి జనాలను నమ్మించారు. వీధంతా చూస్తుండగానే స్తంభానికి కట్టేసి ఆ దంపతులను చావబాదారు. అక్కడితో ఆగకుండా ఆ ఇద్దరిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ దంపతులు చనిపోయారు. తమ్ముళ్ల కుట్రలు, వీధి జనం మూఢ విశ్వాసాల ఫలితంగా 2 నిండు ప్రాణాలు పోయాయి. మెదక్ జిల్లా దుబ్బాకలో పోలీస్ స్టేషన్కు సమీపంలో జరిగిన ఈ దారుణం ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. కడవేర్గు సుదర్శన్, రాజేశ్వరి దంపతులు పట్టణంలోని బీసీ కాలనీలో నివాసముంటున్నారు. సుదర్శన్కు శ్రీనివాస్, మల్లేష్ అనే 2 తమ్ముళ్లున్నారు. కొన్నాళ్లుగా సుదర్శన్తో వీరికి ఆస్తి తగాదా నడుస్తోంది. ఇటీవల వీధిలోనే నివాసముంటున్న చెల్లాపూర్కు చెందిన ఓ వ్యక్తి మతిస్థిమితం కోల్పోయి పిచ్చిగా ప్రవర్తించాడు. అతను చెట్టుకు రేసుకుని చనిపోయాడు. ఈ ఘటనను ఆసరాగా చేసుకున్న తమ్ముళ్లు అతను చనిపోవడానికి తమ అన్న సుదర్శనే కారణమని వీధి జనాలను నమ్మించారు. వారిని కూడగట్టుకుని కిరోసిన్ పోసి నిప్పంటించారు. 90% కాలిన గాయాలతో ఆసుపత్రిలో రాజేశ్వరి, సుదర్శన్లు చికిత్స పొందుతూ చనిపోయారు. నిందితులు శ్రీనివాస్, మల్లేష్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుదర్శన్ సోదరులకు కొంతకాలంగా ఆస్తి తగాదాలున్నట్టు గ్రామస్తులు చెప్తున్నారు. సుదర్శన్ మంత్రాలు చేస్తున్నట్టు నిందితులు స్థానికులను నమ్మించారని సుదర్శన్ పిల్లలు చెప్తున్నారు. వీళ్ళని చంపాలన్న కక్ష వాళ్ళు మనసులో పెట్టుకొని మా మీద నేరం పెట్టి మమ్మల్ని ఎటుగాకుండా చేసిరు మేడం. ఇప్పుడు స్తంభం కాడికి అడ్డం పోయినందుకు నా మీద కూడా కిరోసినాలు పోసిరు. అటు ఇటు వాళ్ళ కాలు మొక్కుంటే దూరం నూకేసుకుంటూ వచ్చేసరికి నన్ను అక్కడ మోరుంది మేడం, మోర్లో దోసేసిర్రు. మోర్లో దోసేసి నేను లేచేసరికి మొత్తం పుల్లలు గీకేసిరు మేడం. అప్పటిదప్పుడు కివ్వ కీకలు పెట్టుకుంటా మొత్తం మన్ను తీసుకుంటా ఎత్తుకుంటా వాళ్ళ మీద పోసినాం మేడం. అట్లా నన్ను బతుకుతారేమో అని అక్కడ నుండి పోలీసులు వస్తుండే ఇక మనం బతకనియరని పారిపోయారు మేడం. ఒక్కరు కూడా సాయం చేయలేరు, ఎంతమంది కాళ్ళు పట్టుకున్నా కూడా. ఇప్పుడు మా బతికేం కావాలి మేడం? వీళ్ళు నా చెల్లెళ్ళు మేడం, వీళ్ళతో ఆఖరి మాట నన్ను మాట్లాడని చంపుతారని చెప్పినా కూడా వాళ్ళతో మాట్లాడలేదు, ఏం లేదని. నేను పుల్లకి పెడతానని వెంటనే పుల్లకి గేసారు మేడం. మహారాష్ట్ర నుంచి వచ్చిన మేము అక్కడ ఉండగా మా నాన్న మమ్మీ చనిపోయారు తెలియదు. పోస్ట్ మార్టం అయినాక ఇంటికి కూడా తీసుకోవని హైదరాబాద్కి వచ్చినాక తెలిసింది మా అమ్మ నాన్న చనిపోయారని. ఇప్పుడు బాడీలో ఇంటికి తీసుకుపోయినా కూడా మమ్మల్ని బతకనిస్తారని గ్యారెంటీ కూడా లేదు మాకు. మమ్మల్ని బతకనిస్తారని నమ్మకం అంతకంటే మాకున్నది ఒక తమ్ముడు, వాడిని కూడా చంపుతాడని మాకు భయం అవుతుంది. ఇప్పుడు అమ్మ దగ్గర ఉండేటోడు